మరి ఇక్కడ కూడా హంపీల్లో ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే ఇది మనమే కట్టామా, ఎవరైనా కట్టించారా అనిపిస్తుంది. హల్లెలూయా చెబుదామా? నిజంగా ఆశ్చర్యం. దీన్ని ఏర్పాటు సుమారు ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది ప్రారంభం అయ్యా. కనుక చాలా ఒకే ఒక ట్రాక్టరు పిక్కతో ప్రారంభించాం ఇక్కడ 1500 ఆ రోజుల్లో 1500తోనే ప్రారంభించిన మందిరం ఇది. దేవుడు ఇన్ని లక్షల రూపాయలు ఎలా వెచ్చించి మనకిచ్చాడో తెలియదు. ఇది దేవుని ఏర్పాటు. కనుక ఇవన్నీ ఒకసారి మనం చూస్తే ప్రభు మనకిచ్చిన ఆస్తి ఇది. ఎవరిచ్చారట? ప్రభు ఇచ్చాడు. అలాగనే మరి తిమ్మడంలో కూడా మనందరికీ తెలుసు, 9 నెలల్లో 12 లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కట్టాం. హల్లెలూయా చెబుదామా? ఎంత మంచి కార్యాలు దేవుడు మన బేతేలు పక్షంగా. చాలామంది పాలకొండ సేవకులు అంటారు, అయ్యా మీ సంఘాలకు మేము పాస్టర్ ఫెలోషిప్ వెళ్ళినప్పుడు మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎలా ఇవి ఏర్పాటు చేశారు, నిర్మించినారని వారు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తాను. అలాగనే అడిమికెల్లా ఇంకా ప్రారంభంలో ఉంది. ప్రభు అక్కడ కూడా మంచి కార్యం చేయాలని మేము కూడా ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పక ద్వారాలు తెరుస్తాడు, మంచి పని జరుగుద్ది. బడ్డుమా సింగిని దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చాడు. హల్లెలూయా చెబుదామా? చప్పట్లు కొట్టి ఆమోదిద్దాము. అందుకనే మన క్యాలెండర్లో కూడా ఆ పేరు వేసాం, బడ్డుమా సింగి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వేయమన్నారు, కానీ మనకు ఇంకా వారితో కలిసి ఎలా పనిచేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం. కనుక వీటన్నిటికీ పాలకొండ కేంద్రం, పాలకొండ విశ్వాసులు, సేవకుడిగా నేను చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించి చేసిన ప్రతి పని మనకు కనబడుతుంది. ఈ సంఘాలన్నిటినీ చూచుటకు మరి సుమారు 20 సంవత్సరాలు అయింది కదా, 26 నాకే గుర్తులేదు. ప్రసాద్కు నేను అప్పచెప్పినప్పుడు ఆయన ట్రైనింగ్ నుండి రాగానే ఈ చరిత్ర కూడా మీకు తెలియాలి, తెలియకుండా కొన్నిసార్లు అవగాహన లేకుండా ఉంటుంది. అప్పచెప్పినప్పుడు ఒకటే కానాను కూడా సంఘము ఇక్కడ హంపిలి, మరి అక్కడ నుండి ప్రారంభించి చాలా శ్రమపడి ఇబ్బంది పడుతూ తిమ్మడంకు రోడ్డు లేని చాలా కష్టతరమైన రోడ్డు అప్పుడు, ఇప్పుడంటే కొంచెం రోడ్డు అయింది. మరి అక్కడ ఈ ప్రాంతాలన్నీ వ్యక్తిగతంగా ఒక్కడిగానే ఆ రోజుల్లో తిరిగి చిన్న కొంత సాయం చేసేవాడు. తర్వాత ప్రభాకర్ మాస్టర్ గారు కూడా ఆ ఊరుకు సాయం చేసేవారు. చక్కగా పని జరుగుతుంది. దేవుడు తన మీద భుజాల మీద పెట్టిన భారం ఏమాత్రం కూడా ఒమ్మి చేయకుండా తల వంచి ఎద్దు తన కాడి మోసినట్టుగా వీరంతా బాధ్యత తీసుకొని మోస్తూ ప్రభు పని చేస్తున్నందుకు మనం ఎంతో అభినందించాలి. ఈ పనిని బట్టి మనందరం కూడా దేవునికి స్తుతులు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఇంకా పని ఉంది, ఇంతటితో కాదు, ఇంకా పని ఉంది. పని కొరకు మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు తన పనిని సంపూర్ణ చేస్తాడు. కనుక ఇక్కడ కూడా మరి పట్టాభి అలాగనే జాను చాలా బాధ్యత తీసుకొని కష్టపడుతుంటారు. అలాగనే పార్వతమ్మ మరి చాలా పనిచేసే కాంతమ్మ గారు అంటే ఇప్పుడు దూరం అయిపోయింది. మరి కాంతమ్మ గారు మాటలు వీళ్ళు ముగ్గురు, పద్మ, కాంతమ్మ, వీళ్ళు పార్వతి, ముగ్గురితో ఒకే మాట ఉండేది. చక్కగా ఈ సంఘానికి వెన్నుముకల్లాగా ఉండి పని చేస్తున్నారు.
ఆ పనిని దేవుడు దీవించాడు, పనిని మనం చూస్తున్నాం కనుక దేవునికి వందనాలు. అలాగనే ప్రియులు భాస్కర్రావు గారు చాలా కాలం పెద్దలైనా కష్టపడి పనిచేశారు, వారిని మనం అభినందించాలి. తదుపరి మరి సుధీరు యవనస్తుడు కనుక ఇంకా కొంత మెలకువలు కావాలి. ప్రసాద్ యొక్క చేతి కింద పని ఏది చెబితే అది తూచా తప్పకుండా చేస్తాడు. కాకపోతే కొంచెం తొందరపాటు, ఏమనుకోకండి. గాబర మనిషి, గాబర తగ్గిస్తే ఇంక అభివృద్ధి అవుతాడు. గాబరొద్దు, దేవుని పనిలో తొందరపడొద్దు. మరి సూర్యనారాయణ ఉన్నాడంటే మెల్లగా నడుస్తుంది ఎద్దు. ఈ రెండు బాగా దొరికినాయి. ఒక ఎద్దు స్పీడ్కి వెళ్తుంది, ఒక ఎద్దు ఒకవేళ రెండు స్పీడ్కి వెళ్తే బండి పడిపోయింది. అందుకని మంచి జత ఇచ్చాడు దేవుడు ప్రసాద్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెబుదామా. నేను ఒక్కోసారి ఆలోచిస్తాను, ఎంత చక్కని జట్టనిచ్చాడు ప్రసాద్కు అనుకున్నా. ఎందుకంటే స్పీడ్గా రెండు బండ్లు వెళితే పడిపోతాయి, ఒకవేళ స్లోగా వెళ్ళినా కష్టమే. అందుకని ఒకటి స్పీడు, ఒకటి స్లో. ఎద్దులు ఎప్పుడు కూడా అలాగే. నేను 2 సంవత్సరాలు బండి తోలాను కనుక ఆ విధంగా ఉండాలని నేను మంచి జతే, అంటే ఒకవేళ స్పీడ్ అయినా స్లో అయినా మంచి జత, చెప్పిన మాట వింటారు, ఎదురు చెప్పరు. అది ఆశ. అంతేకాకుండా మరి రత్నమ్మ గారు వాళ్ళ తల్లి గారి ఆశ ఇది, నా కుమారుడు దేవుని సేవలో పాల్గొనాలి, దేవుని సేవ చేయాలని. ఆయన 2-3 సార్లు మరణాపాయంలో దేవుడు ఆయన తప్పించినాడు. మరణం అందవలసిన వ్యక్తిని దేవుడు బ్రతికించినాడు కాబట్టి ప్రభు కొరకు జీవిస్తున్నాడు. తర్వాత తను సొంతంగా చాలా డబ్బులు ఖర్చు పెడుతుండు. నేను గమనించాను. ఒకసారి కూడా కూర్చొని మాట్లాడతా బాబుతో, ఎక్కువగా వాస్తవం పెట్టాలి దేవుని పని కోసం, కానీ ఇంకా విశ్వాసులను పురికొల్పాలి, విశ్వాసులను అభివృద్ధి చేయాలి. దాని కొరకు దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలని మనందరం కూడా కోరుకుందాం. ఇలాగ మనకిచ్చిన అనుబంధ సంఘాలను బట్టి ఒక సేవకుడిగా ఒంటరిగా ప్రారంభించిన ఈ పనిని దేవుడు 1984వ సంవత్సరం ప్రారంభం ఈ పాలకొండను మన నేటికి 42 సంవత్సరాలు సుమారుగా దేవుడు కొన్ని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ అనేకులను సమకూర్చి మరి ఆత్మీయ బిడ్డలుగా దేవుడు సమకూర్చినందుకు దేవునికి వందనాలు. నాకున్న మనసులో ఉన్న భావాన్ని మీ అందరికీ చెప్పాలని, ఇంకా భవిష్యత్తు దినాల్లో దేవుని సేవను విస్తారంగా పనిచేయాలి. ఇప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితి అయినా దేవుడు కార్యం చేయాలి. ఇంకా మాకు లోటులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ కూడా తీర్చాలి. మరి ఈ సంవత్సరంలో కృష్ణ మనకు తోడయ్యాడు, నిలబడినాన అందరికీ. ఆయన మంచి సింగరు, వారి అబ్బాయి కూడా మంచి పాటకాడు. ఆటకాడో లేదో కానీ పాటకాడు. మంచి పిల్లలు ఇద్దరు, వారిని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. నాకు కాదు, ప్రసాద్కు. దేవుని స్తోత్రాలు చెప్పుదామా. కూర్చోనన్నా మరి మంచిది. అక్కడ లోట్లు ఉన్నాయి, కొన్ని లోట్లు తీర్చాము, ఇంకా ఉన్నాయి. ఒక యాంప్లిఫైర్ అవసరం అక్కడ, చాలా ఇబ్బందిగా ఉంది కనుక దానికోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన మందిరాలు ఎక్కడ ఉన్నా కానీ అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి. మరి ప్రసాద్కు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కనుక మరి నా దినాల్లో అవన్నీ నేను సమకూర్చలేదు. కాకపోతే డబ్బులు ఇచ్చాను కానీ ఇలాగ ఉండాలన్న ఆలోచన మనకు లేదు కదా పూర్వీకులు. అన్ని సంఘాల్లో ఈవెన్ తిమ్మడంలో కూడా అన్నీ ఉన్నాయి. మరి నడింకలలో ఉన్నాయి, నడింకలలో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. కనుక ఇవన్నిటిని బట్టి దేవుడు వీడని కూడా నడిపిస్తున్నందుకు నిజంగా మనం ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ తన కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రభు ఈ పనిని చూసి ఆనందిస్తున్నాడు. హల్లెలూయా చెబుదామా. ఎందుకంటే మనం చేసేది స్వార్థము కాదు, నిస్వార్థంగా. చాలామంది ఫోటోలు తీయటం, ఎవరికో పంపించటం, ఎవరో చేయటం చేస్తుంటారు. కానీ అలా కాకుండా
దేవుని పిల్లలుగా మనం దేవుని మీద ఆధారపడి పని చేస్తున్నాం. ఈ మధ్యలో హైదరాబాద్ నుండి ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా మాకు ఒక సేవకుని ఇమ్మన్నాడు. సరే ఇస్తామని చెప్పాను. అమ్మ ఎంత ఇస్తారంటే ఆమె అన్నది 700 ఇస్తాను అన్నది. అమ్మ వద్దులే తల్లి అన్నాను. హల్లెలూయా చెప్పుదామా? ఆమె ఇచ్చేదట 700 అంట హైదరాబాద్ నుండి. వద్దులేండి అమ్మ అన్న. అయితే ఆమె అంది ప్రార్థన చేస్తానండి. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎవరో మనకేదో ఇస్తారని కాదు, కానీ పని చేస్తే ప్రభు మనకు తగిన ప్రతిఫలము ఇస్తాడు. ఇస్తాడా లేదా? పనివాడు జీతానికి పాత్రుడు. మేము పని చేశాం. నేను కష్టపడి పని చేసాం. సైకిల్ మీద ఎన్నో సంవత్సరాలు తొక్కి అలిసిపోయాం. నవగాం వరకు వెళ్ళేవాడిని కదా. చాలా ప్రాంతాలు తిరిగి పరిచర్యలో కొనసాగి దేవుని పని చేశాం. ఆ పనిని దేవుడు దీవించాడు. మరి అనేక సంఘాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఇంకా ఈ సంవత్సరంలో ఒక నూతన ఆలోచన కలిగి మనందరం ముందుకు వెళ్దాం. మరి ఈ గ్రామాన్ని కూడా దేవుడు దీవించాలని, ఈ గ్రామంలో ఇక్కడ పనిచేస్తున్న సేవకుడు ఇంకా భారం కలిగి బాధ్యత కలిగి నిస్వార్థంగా దేవుని పనిలో ముందు సాగాలని అనుసార కోరుకుంటున్నాను. సుధీర్ను కూడా దేవుడు బలపరచాలని మనందరం కూడా ఏం చేద్దాము? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా చెబుదామా? ఈరోజు ఇక్కడ కూర్చున్నాడంటే కేవలం వారి తల్లిగారి యొక్క మనోవేదన. చాలాసార్లు ప్రసాద్ని పిలిచి, నాన్న తమ్ముడు పరిచర్యకు వెళ్ళమని చెప్పండి, పరిచర్యకు తీసుకెళ్ళండి, పరిచర్య చేయాలని నాకు ఆశ ఉంది. దాన్ని ఎన్నోసార్లు బ్రతిలాడింది. మాధవ ప్రసాద్ చెప్పాడు నాతో, పర్లేలే కుర్రవాడు ఇంకా నడిపించమన్నాడు. సరే, విద్యావంతుడు కూడా, MBA అంటే మంచి చదువరి అయినప్పటికీ కూడా మరి దేవుని పని కొరకు చక్కగా సాగుతున్నందుకు సుధీర్ని కూడా మనందరం కూడా అభినందిద్దాం, ఇంకా పురికొల్పుదాం. మీ సలహాలు సహకారం కూడా చాలా అవసరం. ఇక్కడ సహకారం అవసరం. మరి మనం బాప్తీసాలు ఈ ప్రాంతానికి వస్తాం కాబట్టి ఇక్కడ 2 బాత్రూమ్లు కూడా అరేంజ్ చేసాం. ఇంకా కొంచెం పని ఉన్నది, పూర్తి అయిపోయినాయి, కానీ ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి. ఆ పనికి ప్రార్థన చేయండి. దేవుని వాక్యం దగ్గరకు వద్దాం. ఇప్పుడు అనుకోని విధంగా బిడ్డడు ఈ వాక్యం చదివాడు. ఒక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. మంచి మాట, ఒకటే మాట. సంవత్సరాలు జరుగుతున్నాయి, వారాలు జరుగుతున్నాయి, రోజులు జరుగుతున్నాయి. ఇప్పుడే మనం అనుకుంటున్నాం, అయ్యా ఎంత త్వరగా 2025వ సంవత్సరం ముగించింది అని. ఒకవేళ ఈరోజు 2026లో మనం ఈరోజు ప్రవేశించాం. అది ఎంత త్వరగా ముగిస్తుందో మనకి అర్థము కాదు. మేము కూడా ఒకసారి ఆలోచన చేస్తే 42 సంవత్సరాలు ఎలాగా పాలకొండలో ఉండగలిగామనిపిస్తుంటుంది. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే సంవత్సరాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? సంవత్సరాలు జరుగుతున్నాయి. సంవత్సరం అంటే సంవత్సరం వస్తుంది. అయితే హబక్కూకు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ మీ కార్యాలు ఏం కావాలన్నట? నూతనపరచబడి నూతన కార్యాలు. ఒకవేళ రాత్రి చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు. ఒకవేళ వారు ఏమైనా ప్రామిసులు చేశారేమో నాకు తెలియదు. దేవునితో ఏదైనా ఒడంబడిగా చేసుకున్నారేమో తెలియదు. దేవునితో ఏమైనా మరి లోటుపాట్లు ఉన్నాయని సరిచేయమని ప్రార్థన చేశారేమో తెలియదు. ఒకవేళ నీ తీర్మానం సరి అయిందైతే ఆ తీర్మానానికి విశ్వాసిగా లోబడాలి, విశ్వాసిగా దాన్ని కట్టుబడి ఉండాలి. దేవుని నీ కార్యాలు నూతనంగా ఉండాలి. ఇంకా 2026 నడిచినట్టు నడవకూడదు. హల్లెలూయా చెబుదామా? ఎలాగా? 2026 లాగా ఉండకూడదు, 25 లాగా ఉండకూడదు. 2026లో మనలో ఏం కావాలన్నట? ఒక మార్పు రావాలి. మారిన మనిషిగా కనబడాలి, మనం మారిన వ్యక్తిగా కనబడాలి. ఎక్కడ మార్పు? మాటల్లో మార్పు రావాలి. దేంట్లో రావాలి? మాటల్లో మార్పు రావాలి.
చూపులో మార్పు రావాలి, ప్రవర్తనలో కూడా మార్పు రావాలి, దేవుని సన్నిధికి వచ్చుటలో కూడా మార్పు రావాలి. ఇంకా ఆ టైంను మనం చూడొద్దు, ఇంకా గడియను చూడొద్దు, ఇంకా దానికోసం కనిపెట్టొద్దు. అందుకని ఇక్కడ ఆ మాటను మంచి మాట చదివారు, నీ కార్యములు ఏం చేయాలి? నూతనపరచాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభువు మాట్లాడినాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమునకు ఆర్స్. అయితే క్రొత్తదనం అన్నది విశ్వాస జీవితంలో ఎప్పుడు కనబడాలి. పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకుంటాం. ఏం వేసుకుంటామండి? కొత్త బట్టలు. పాత వేసుకొని రాం కదా. ఎందుకు? పండగ వచ్చిందని. లేక ప్రయాణం చేస్తాం, మంచి శుభ్రమైన బట్టలు వేసుకుంటాం. లేక కార్యానికి వెళ్తాం, మంచి శుభ్రంగా మన బట్టలు వేసుకొని వెళ్తాం. ఒక మార్పు కనపడుతుంది, ఒక మార్పు కనబడుతుంది. కొన్నిసార్లు వాళ్ళని చూడగానే ఈ అమ్మాయి ఎవరా అనిపిస్తుంది, లేక ఈ అబ్బాయి ఎవరు అనిపిస్తుంది. దేవుడి పిల్లలు ఒక మార్పు రావాలి. ఒక భౌతికంగా ఈ మార్పే కాదు కానీ ఆత్మీయమైన మార్పు కోసం మనం ప్రయాస పడాలి. ప్రయాస పడాలంటే ఏం చేయాలి? మన మార్పు చెందాలి. అందుకనే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంది కదా, ఒకడు అయ్యా పాతవి గతించని, ఇదిగో పాతవి గతించాలి. అమ్మ, పాత అలవాటు పోవాలి, పాత జీవితం పోవాలి. పాత జీవితం ఇప్పుడు మనకు ఎలా కనబడాలి? రోతగా కనబడాలి. ఇంకా అదే అలవాటు ఉండకూడదు, అదే ఆచారం ఉండకూడదు, అదే పద్ధతులు ఉండకూడదు. మనం అన్యుల మధ్యలో ఉంటున్నప్పుడు, లేక మనం దేవుని పిల్లలమని వారు గ్రహించేటట్లు మన మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కనుక మనల్ని దేవుడు చూస్తున్నాడు, మన దేవుడు చూచుచున్న కనుక ఆ దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇదే అధ్యాయం ఇంకా ముందుకు సాగితే, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం మనకు. ఆయన కోపం వస్తుంది. మన పిల్లలు కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. అయినప్పటికీ కూడా మనం వారిని దూరము చెయ్యం. దూరం చేస్తామా? వెళ్ళిపోమంటామా? అనం. కారణం ఏంటంటే పిల్లలు కాబట్టి చేరదీస్తాం. దేవుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడట? కోపగించుకుంటాడు. కోపగించుకున్నప్పుడు ఒక దెబ్బ కొడతాడు. సామెతలో ఆ మాట ఉంది, తండ్రి గద్దించని కుమారుడు శిక్షకు పాత్రుడు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఒకలా గద్దింపు నీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని గద్దింపు మరొక విధంగా ఉంటుంది. ఎందుకు గద్దిస్తున్నాడంటే మనం సరి అయిన మార్గము గుండా నడవాలి. అందుకని ఈ మాట హబక్కూకు ప్రవక్త ప్రవచించిన మాట, కోపించుచునే ఆయన వాత్సల్యత చూపుచుడు. అందుకే దేవుని వాక్యాలు ఈ మాట ఉంది కదా, ఆయన కోపము నిమిష మాత్రం. ఎంత మాత్రం అట? నిమిషమే. పెద్దలు అంటారు, ఆలు మొగల తగు అట అద్దముల నీడ లాంటిదట. ఎంతవంటిది? అద్దంలా అంటే భార్యాభర్తలు తగు అట ఎంతసేపు ఉంటుందట? మన అద్దంలో నిలబడి మన ముఖం చూసుకున్నంతసేపే కదా. తర్వాత కోపం చల్లారుద్దా? అలాగనే ఉంటుందా అమ్మా? చల్లారుద్ది. అగో ప్రియ చూస్తుంది కోపంతో. కొద్దిసేపే కదా. పిల్లల విషయంలో కూడా మన కోపం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే. తర్వాత పిల్లలను దగ్గరికి తీసి నాన్న ఏదో నువ్వు అయిపోయిందిరా, జాగ్రత్తగా ఉండు అని మన పిల్లలకు చెప్తుంటాం. అలాగనే దేవుడు కూడా తన పిల్లలను గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, కోపగించుకుంటాడు, కానీ తన ప్రేమను మన పట్ల వ్యక్తము చేస్తాడు. అందుకనే ప్రభువుకు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఏ దేవుడు ఆయన? ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ లేకుండా ఆయన ఉన్నవాడు కాదు. అందుకని 3:16లో ఆ మాట అన్నాడు కదా, దేవుడు లోకముడు ఎంతో ప్రేమించాడు. ఈ నూతన సంవత్సరంలో అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప నీతో ఉంది. అయ్యా, ఒకవేళ నువ్వు పొరపాటు చేసినా, కొన్నిసార్లు గద్దించినా ఆయన మీద సనుక్కోవద్దు. యోబును దేవుడు గద్దించాడు. యోబుకు దేవుడు శ్రమలు పెట్టాడు, భక్తుడే. కానీ శ్రమలలో నుండి దేవుడు ఆయనకు విడుదల ఇవ్వటమే కాదు, శ్రమలు సహించినందువల్ల రెండంతల ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. హల్లెలూయా చెబుదామా? వారి పిల్లలు సౌందర్యవంతులుగా ఉన్నారు. వారు కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాలు బహుగా పొందాడు. కాబట్టి ఈరోజు మనకు వచ్చిన ఈ బలహీనతలు, రోగాలు, వ్యాధులన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుని కోపమును, అందుకని హబక్కూకే కాకుండా మీకా గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఏమంటే ఆయన కోపమునకు తాళజాలిన వాడు ఎవడు తాళజాలుతాడు? ఒకవేళ ఆయన కోపగించుకుండా అనుకో, ఇక్కడ మనం ఎవరు నిలవలేము, నేను నిలవలేవు, నువ్వు నిలవలేవు. కానీ దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ నా పిల్లలు నేను గద్దిస్తాను, నా పిల్లలు నేను చేరదీస్తాను, నా పిల్లల కొరకు నేను ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దాచిపెట్టానని ప్రభు చూపిస్తున్నాడు. కనుక అదే కింద వచనాలు కనుక చదివినట్లయితే ఆయన హస్తములో నుండి కిరణాలు బయలుదేరుతున్నాయి. ఏటట? తన హస్తములో నుండి కిరణాలు. ఇదే ఇప్పుడు హైన్యులందరూ కూడా కాపీ కొట్టారు. ఇందులో నుండి కిరణాలు వచ్చినట్టు వారు ఇలాగ అన్నట్టుగా బాబా వీళ్ళందరూ. కానీ బైబిల్ చెప్తుంది ఆయన హస్తములో నుండి ఏంటట? కిరణాలు బయలుదేరి. ఏ కిరణాలు? సూర్యకిరణాలు, తేజస్సు బయలుదేరుతుంది. అందుకనే ఆయన రెక్కల కింద మనిషినికి ఆరోగ్యం దొరికింది. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. నిజంగా ఆయన రెక్కల కింద ఏముందట? ఆరోగ్యం. ఆయన రెక్కలు చాచాడు ఈ యొక్క అంపిలి గ్రామం మీద, లేక విశ్వాసుల మీద, ఈ మందిరం మీద ఆయన హస్తము చాచాడు. ఆయన హస్తం కింద ఏమున్నాయి అట? కిరణాలు ఉన్నాయి. సూర్యకిరణాలు ఇంటిలోనికి వస్తే క్రిములన్నీ నశిస్తాయి అంటారు. లేక సూర్యకిరణాలు మన మీద పడితే మనకు బి కాంప్లెక్స్ వస్తుందంటారు. సూర్యకిరణాలకు మన ఉదయాన్నే బయటకు వెళ్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మంచు వస్తుంది కదా, 9:30, 10కి ఎండ వస్తుంది. చాలామంది ముసలోళ్ళు ఏం చేస్తారు? ఊరు బయటకు వెళ్ళి, అమ్మా అదే మీ పల్లెటూళ్ళు ఉంది కదయ్యా, ఊరు బయటికి వెళ్ళి ముసలోళ్ళందరూ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఎండకు బాగా ఎండ సుర్రు అన్న తర్వాత ఇంటికి వస్తారు కదా. ఇప్పుడంటే ఏమి లేదు, కానీ ఇంతకుముందు జ్వరాలు వస్తే, మలేరియా వస్తే లంకనాలు అనేవాళ్ళు. 3 రోజులు 4 రోజులు ఏమి తినకుండా ఉపవాసం ఉండి ఎండలో ఉంటే ఆ జ్వరం పారిపోయేదట. ఇప్పుడు అది పారిపోదు, గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు వచ్చారు, మంచి మంచి మందులు ఇస్తున్నారు. కాబట్టి దేవుని హస్తంలో నుండి ఏం బయలుదేరినాయి? కిరణాలు బయలుదేరినాయి. ఆ కిరణాలు నీ 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 జీవితం మీదకి, నీ శరీరం మీదకి వచ్చినాయి అనుకోండి, నీ శరీరమున్న రోగాలన్నీ పోతాయి. అందుకని మలాకి 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది. ఎక్కడ? రెక్కల కింద. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, యేసయ్య పాదాల దగ్గరికి వస్తే. యేసయ్య రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. కాబట్టి ఆరోగ్యదాయకమైన జీవన విధానంలో ముందుకు వెళ్దాం. ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథం దగ్గరికి వచ్చి 2 మాటలు గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో అనుకుంటాను, చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇందులో ఎన్ని అంశాలు దేవుడు చూపించాడు చూడండి ప్రియులారా, ఎన్ని అంశాలు, ఎన్ని విషయాలు చూపించాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన చేతిలో నుండి ఏం బయలుదేరుతున్నాయి? సూర్య
కిరణాలు బయలుదేరుతున్నాయి. ఆయన కోపగించుకునే దేవుడు, ఆయన వాత్సల్యం చూపిస్తున్నవాడు. ఆయన మన మధ్యకు వచ్చాడు. ఏమి నేర్పిస్తున్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినను, ఆయన ఎక్కడ నివసించేవాడట? పరిశుద్ధ స్థలం, మహోన్నతమైన స్థలం. ఆయన 7 దీప స్తంభాల మధ్యలో ఉన్నవాడు. ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. అయ్యా 10,000 మందిలో అతి ప్రియుడు. ఆయన చుట్టూ దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆ ప్రభువారుడు, ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభు అట ఎక్కడికి వస్తున్నాడు? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఎవరి దగ్గర నివసించకూర్చున్నాడంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయినను వినయమగవాలి ప్రాణాలను ఉజ్జీంపజేయుటకు. వినయము, ఎవరి ప్రాణాలను? వినయం ఉండాలి. దేవుని పిల్లలు ఆయన నివసించుటకు మనలో ఏముండాలి? వినయం ఉండాలి, విధేయత ఉండాలి. వినయము గల వారి వద్ద నివసిస్తాను. పేతురు, యోహాన్లు వారి చేపలు పట్టుకునే జారులైనప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమనగానే వారు ఏం చేశారు? దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఆ వలలను విడిచి పెట్టారు. ప్రభుని వినయం కలిగింది. అందుచేత వారిని దేవుడు, వారు ఒక మాట అంటున్నారు, విద్య లేని పామర్లు అయినప్పటికీ కూడా భూలోకాన్ని తలకి. దేవుని పిల్లలకు విద్య అక్కర్లేదు. వేదాంత విద్య కాదు, ఉన్నతమైన విద్యలు కాదు. ఏ మనసు ఉండాలన్నట? వినయం కలిగిన మనసు ఉండాలి. చెప్పిన మాట తూచా తప్పకుండా వినాలి. మనుషులు చెప్పింది కాదు ఈ మాట. ఎవరు చెప్పింది? దేవుని మాట. మీరు దేవుని మాట వినాలి. ఆకాశం నుండి దేవదూత పలికిన మాట. నేడు మీరు ఆయన మాట వింటే మీకు మేలు. అయ్యా అంబిల్ సంఘస్థులారా, మీరు దేవుని మాట వింటే మీకేం కలుగుద్ది? మేలు. హల్లెలూయా చెబుదామా? అంపిల్ సంఘమే కాదు, వచ్చిన దేవుని పిల్లలందరూ మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుడు దేవుని సేవకునికి చెప్పుతుంటాడు ఈ విధంగా నడిపించమని. మీరు ఆ మాట కూడా వినాలి. మరి సేవకుడు 9:30, 10 మీ టైము? 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి అంపిల్లో? చెయ్యొత్తండి చూద్దాం. 10 అంటే 11కి వస్తారు కదా. చిన్నమ్మడు వస్తారట, మంచిదే. చిన్నమ్మడు చనిపోయింది కదా, ఎంత పాటలు పాడేదో కదా. దేవుని మాట వినాలి. మీరు 10 అంటే 11కు రాకూడదు. మీరు కూలికి వెళ్తారు, గుప్పు దోవదానికి వెళ్తారు, చెరుకు పనికి వెళ్తారు. మీరు రైతు ఎన్ని గంటలకు రమ్మంటాడు? అది చెప్పినప్పుడే వెళ్ళాలి, లేకపోతే మా పని లేదు వెళ్ళిపో అంటాడు. అంటాడా లేదా? కాంతమ్మ చాలా పని చేయించింది కదా, వెళ్ళిపో అని అంటాడు. అయ్యా జాను, నువ్వు రా లోపలరా. ఏమంటాడు? దేవుని మాట వినాలి. దేవుడు సేవకుడు చెప్పిన మాట వినాలి కదా. సమయాన్ని పాటించాలి. సమయాన్ని పాటించకుంటే ఆయన ఏమంటాడు? వెళ్ళిపోమంటాడు. 10 మంది కన్యకులు ఏం చేశారు? 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధం లేకుండా వచ్చారు. ప్రభు వచ్చాడు, వారిని ఏం చేశాడు? వెళ్ళిపోమన్నాడు. రాత్రంతా ఉన్న ప్రయోజనము లేదు. ఈ రాత్రి ప్రియులారా, మొట్టమొదటి రోజులో నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. వినయము గల వారి వద్ద ఆయన నివసిస్తాడు, నివాసం చేస్తాడు. మరొక మాట ఏముందట అక్కడ? నలిగిన వారి ప్రాణాలను. అయ్యా ప్రభు పిల్లలు ఆత్మీయంగా నలిగిపోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సూరప్పుడు ప్రతిరోజు 4 గంటలకు వస్తాడు కదా ఆయన, ముసలాయన. ఆయన వయసు చూడు ఎలాగుందో. ఎన్ని గంటలకు వస్తాడు? 4 గంటలకు వస్తాడు. కర్ర పట్టుకొని మెట్లెక్కి దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుని ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఇంతకుముందు పద్మ వచ్చేది, మరి ఇప్పుడు వస్తుందో లేదో. ఎందుకు నలిగిపోతున్నారు? దేనికి నలుగుతున్నారంటే దేవుని కొరకు జీవించాలని. నిద్ర లెక్క చేయటం, వయసులు లెక్క చేయటం లేదు కదా. దేవుని పిల్లలారా, ఈ మాట మీరు గుర్తు చేసుకోవాలి. ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి. ఆ వయసులో ఇలా రావటం అన్నది ఆశ్చర్యమే. నేను విన్నాను ఒకసారి, వారి సాక్ష్యం చెప్పారు.
ఆ దేవాలయం దగ్గర ఇసుక ర్యాంప్ దగ్గర ఉండంటే అప్పుడు ఎంతో డబ్బులు ఇస్తాను 10,000. నాకు ఆ డబ్బు అక్కర్లేదు, దేవాలయం దగ్గర నేను ఇసుక ర్యాంప్ దగ్గర ఉండను అన్నాడు. హల్లెలూయా చెబుదా. ఇంకొకళ్ళు అయితే పర్వాలేదు అనుకుంటారు, నా డబ్బుతో పని లేదు, నాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆయన మహా విగ్రహారాధికుడు. మరి హంపిలో తెలుసు, దుర్గా దసరా వచ్చిందంటే ఎన్ని పండుగలు చేసేవాడట. దేవుడు ఆయన రక్షించాడు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయటం లేదు. సంతోషం, నలిగిపోవాలి దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు నలిగిపోవాలి, కరిగిపోవాలి. ప్రార్థనా జీవితం కావాలి, విశ్వాసం కావాలి, సమయాన్ని పాటించాలి. ఆదివారం వచ్చిందంటే, లేక శుక్రవారం వచ్చిందంటే, లేక ఇంకేదైనా కూటాలు జరుగుతున్నాయంటే సమయానికి పరిగెత్తాలి. అందుకని మలాకులో ఒక మాట ఉంది, పాల కొరకు లేక దూడ గంతులు వేసినట్టు దేవుని పిల్లలు గంతులు వేయాలి. ఎలాగేయాలి? లేడీ పిల్లని ఎప్పుడైనా చూశారు అడవిలో? మీరు ఎవరు చూడలేదు, నేను చూశాను. ఖమ్మం జిల్లాలో వినాయకుల్లో ఉన్నప్పుడు వేటకి వెళ్ళేవాడిని, అక్కడ చూశాను. కానీ ఎందుకు ఈ మాట చెబుతానంటే, గంతులు వేయాలి ప్రభు కొరకు. ఎవరి కొరకు? ప్రభు కొరకు అండి. మనం ప్రభు కొరకు పని చేయాలి, మన సమయాన్ని పాటించాలి కదా. దేవుని పిల్లలుగా నలిగిపోవాలి దేవుని కొరకు. దేవుని పిల్లలు అలాగ ఉండాలి. అలాగనే మరొక మాట ఇంకేంది, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసిస్తాను. దీనమైన మనసు. ఏ మనసు? దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. అమ్మా, మీరు దీనులుగా, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దీనుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట 28వ వచనంలో ఆయన దీనుడు. ఆయన ఎవడట? దీనుడు. నా కాడి నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి అంటాడు. ఏమన్నాడు? నేర్చుకోండి. ఎక్కడ? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దీన మనసు కలిగిన వాడు, వినయము కలిగిన వాడు. ఆయన తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు. అమ్మా, ఉమ్మి వేసిన ముఖం ఉమ్మి వేసినా తుడుచుకోలేదు, అలా కారిపోయింది. గడ్డం పెరిగి వేశారు. గొర్రె పొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో కావాలి. ఎవరి దగ్గర? విశ్వాస జీవితంలో ఆ మౌనం కావాలి. మౌనం కలిగి దేవుని కొరకు జీవించాలి. ఎవరి కొరకమ్మా? దేవుని కొరకు. సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. కాబట్టి ఈ హబక్కూకు ప్రవక్త చెప్పినట్టుగా సంవత్సరాలు గడుస్తున్నాయి, మన కార్యాలు నూతనపరచాలి. కీర్తనలు 65:11 ఆ మాట ఉండదు, సంవత్సరమైన దయా కిరీటం. ఈరోజు ఈ సంవత్సరం ఉండుట దేవుని కృప. లూకాసు వార్తలు అంటాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు. మనల్ని ఈ సంవత్సరం కూడా ఉంచాడు. 2025వ సంవత్సరం అంతా ఉంచాడు ప్రభు. మళ్ళీ 2026లో కూడా ఉంచుటకు ఆయన మనకు ఏర్పాటు చేశాడు. సజీవుల లెక్కలో చేర్చినాడు. చేర్చబడిన ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని మనం కూడా ప్రభును స్తుతించాలి. నిన్న 31వ తారీఖు నాడు ఒక డెడ్ బాడీ వెళ్తుంటే సావుకారి చనిపోయాడట. ఒక ఆయన నాతో చెప్పాడు. ఎవరంటే పలానా సిల్లవాళ్ళు, వ్యాపారవేత్త, షాపు కూడా ఉంది ఆయనకు. అయితే మధ్యాహ్నం షాపుకి వెళ్ళాడట. షాప్ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి, ఇంట్లో కూడా కొంచెం ఏదో ఆయాసంగా ఉంది అని ఇంట్లో కూర్చుండాట. టీ తాగాడంట. టీ తాగిండు, బాగానే ఉన్నాడు. మళ్ళీ సాయంకాలం షాపుకి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పడుకున్నట్టే ప్రభు సన్నిధిలో వెళ్ళిపోయాడు. అంటే మనిషిని యొక్క ఆయుస్సు ఎంత? క్షణ మాత్రం. అప్పుడే కనపడ్డాడు, అప్పుడే మాయమై ఎంత బాధపడ్డాడు ఆ కుర్రవాడు. అయ్యా, ఇది పరిస్థితి అని. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, అలాంటి పరిస్థితి నీకు నాకు లేకుండా ప్రభు సజీవ లెక్కలో ఉంచి ఒక నూతన సంవత్సరంలో, ఏ సంవత్సరము? నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. నూతన అనుభవాలతో మనం ముందుకు సాగాలి. మనలో మార్పు రావాలి. 26 అయిపోయింది, 25 అయిపోయింది, 26లోనికి వచ్చాం. వచ్చిన మనము 25లాగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? 25లాగా ఉండకూడదు. 25 అని రాయం, 2025 అని రాయం. ఇక
ఇప్పుడు రాసేదంతా ఏం రాస్తాము? 2026 అనే రాస్తాం. అంటే ఇక్కడ నూతన అవకాశం వచ్చింది, నూతనంగా అక్షరాలు రాసే భాగ్యం దేవుడిచ్చాడు. అలాగనే మనం కూడా నూతన జీవితాన్ని జీవించాలి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాడు. కాబట్టి మీరందరూ, మరి దేవుని పిల్లలందరూ క్రొత్త జీవితం కలిగి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. హంపిల్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా, మీరు వాక్యం చెప్పాలి. మీ మాటలను బట్టి, సాక్ష్యాన్ని బట్టి మరి ప్రభు దగ్గరికి దేవుని పిల్లలు రావాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఇంకా సేవకుని కోసం ప్రార్థన చేయండి, పురికొల్పండి, ప్రోత్సహించండి, సలహాలు ఇవ్వండి. దేవుని పనిని ఏమాత్రం ఆటంకం లేకుండా దేవుని పనిని మనం కొనసాగించితే దేవుడు కార్యము చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దేవుని పని చేస్తాడు. 42 యెషయా గ్రంథం 1వ వచనం చూసి ముగించుకుందాం. 42 1వ వచనం. అమ్మా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, అమ్మా నా ప్రాణమునకు ప్రియుడు, అతని అందు ఏముంచాడట? ఆత్మ. నేను ఏర్పరచుకున్న నా ప్రియుడు. అబ్బా, ఎంత మంచి మాట. దేవుడు ఏర్పాటు చేయకపోతే దేవుని సేవ ఎవరు చేయరు, ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. యెషయా గ్రంథంలో ఆ మాట చక్కని మాట. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను అతన్ని ఏర్పరచుకున్నాను, అతని యందు నాకు ఆనందం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను పరిపాలన చేయుటకు, ఈ ప్రజలను ఏలుటకు, లేక ఇది సేవ చేయుటకు సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఏమంటున్నాడు? వారు నా ప్రియులు అంటున్నాడు, నాకు ప్రియులు. కాబట్టి ఆ ప్రియులైన వారిని గౌరవించుదాం, ప్రేమిద్దాం, ఆదరిద్దాం, ఆదుకుందాం. దేవుని పనికి ఆటంకం లేకుండా ప్రభు సేవను కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అయ్యగారికి వందనాలు. చక్కనైన ఆత్మీయ పలుకులు మమ్మల్ని అందరినీ వినిపించినందుకు అయ్యగారికి మా యొక్క హృదయపూర్వక వందనాలండి. అంపుల సంఘం తరపున, విశ్వాసుల తరపున కూడా మా యొక్క వందనాలు అయ్యారు. నేను కూడా 1-2 మాటలు చెప్పి ముగించి వస్తున్నానండి. అయ్యగారు చెప్పినట్లు నేను